ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రాణాలను కాపాడారా? డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోకపోతే షెహబాజ్ షరీఫ్ ప్రాణాలు పోయేవా? ఏమిటి మాటలు అనుకుంటున్నారా? స్వయంగా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అమెరికా అధ్యక్షుడు తాజాగా చేసినవి వ్యాఖ్యలు భారత్ పాకిస్తాన్లతో పాటు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నో యుద్ధాలను ఆపానని ట్రంప్ పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నా భారత్ స్పందించకుండా సంయమనం పాటిస్తూ వచ్చింది. అయితే ఆయన వ్యాఖ్యలు బెడ్సిగొట్టి తమకు ఇబ్బందికరంగా ఉండడంతో పాకిస్తాన్కు మింగురు పడడం లేదు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ మాట్లాడినా షెహబాజ్ షరీఫ్ అవును నిజమే అని వంతపాడేవారు. కానీ తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు షెహబాజ్కు రుచించడం లేదు. తాను జోక్యం చేసుకోకపోతే పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలతో ఉండేవారు కాదంటే కలకలం సృష్టించారు అమెరికా అధ్యక్షుడు. యుఎస్ కాంగ్రెస్ జాయింట్ సెషన్లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత గత 13 నెలల కాలంలో అసాధారణ విజయాలను సాధించినట్లు చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అరాచకం నెలకొన్న తరుణంలో అమెరికాను మునుపటి కంటే అత్యంత సురక్షితంగా దృఢంగా మార్చానని ధీమా వ్యక్తం చేశారు. సంక్షోభంలో ఉన్న దేశానికి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ముందెన్నడూ లేని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చానని ట్రంప్ ప్రకటించుకున్నారు. ముఖ్యంగా అక్రమ వలసల నిరోధం, సరిహద్దు భద్రత, 5 ఏళ్ల కనిష్టానికి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో విజయం సాధించానన్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షునిగా తాను అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో తాను 8 యుద్ధాలు ఆపానని ఎప్పట్లాగే గొప్పలు చెప్పుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా భారత్ పాక్ మధ్య తలెత్తిన అణుముప్పును తప్పించడంలో తన పాత్ర నిర్ణాయకమని అన్నారు. ఇదే సమయంలో మరోసారి పాతపాటే వినిపించారు. ఈ 2 దేశాల మధ్య అణు యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని చెబుతూ మరో కొత్త మాటను జోడించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రాణాలను తానే కాపాడానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో షరీఫ్ ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లిందని, ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆయన ఖచ్చితంగా మరణించి ఉండేవారని ట్రంప్ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. Pakistan and India would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. Kosovo and Serbia, Israel and Iran, Egypt and Ethiopia, Armenia and Azerbaijan, the Congo and Rwanda, and of course the war in Gaza, which proceeds at a very low level. It's just about there. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. దక్షిణాసియాలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో తక్షణమే స్పందించడం ద్వారా పెను విషాదాన్ని ఆపగలిగానని చెప్పుకోవడం ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లోనూ ఇటు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన ప్రసంగంలో విదేశీ సంబంధాలు, భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ పాక్ ప్రధాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాను రక్షకుడిగా నిలిచానని అంటున్నారు. తన జోక్యం కారణంగానే షరీఫ్ క్షేమంగా ఉన్నారని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లో దాదాపు 3.5 కోట్ల మంది మరణించే అవకాశం ఉండేదని ఏ ప్రాతిపదిక అన్నారో తెలియదు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు పాకిస్తాన్ వర్గాలకు మింగుడు పడటం లేదు. దీనిపై షెహబాజ్ షరీఫ్ కార్యాలయం కూడా స్పందించలేదు. 2025 ఏప్రిల్ మాసంలో జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడం తెలిసిందే. ఇందులో పాకిస్తాన్కి ఎదురుగా పనిచేస్తున్న ఉగ్రవాదుల పాత్రను గుర్తించిన భారత్ మే మాసంలో ఆ దేశంపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసింది. భారత్ వైమానిక దళం ఉగ్రవాదుల శిబిరాలతో పాటు పాకిస్తాన్కు చెందిన కీలక సైనిక స్థావరాలను, ఎయిర్ బేస్ను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారుల చర్చలతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. అయితే తన జోక్యం కారణంగా ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకోవడం తెలిసిందే. తన జోక్యం లేకపోతే ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరిగి ఉండేదని ఆయన పేర్కొన్నారు. యుద్ధం ఆపకపోతే సుంకాలను విధిస్తానని హెచ్చరించినందువల్లే ఇరు పక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ జోడించారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలతో భారత్ మొదటి నుంచి విభేదిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని భారత ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఇది 2 దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షునికి ఫోన్లో చెప్పానని మోదీ తెలిపారు. తన వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపానని క్లెయిమ్ చేసుకోవడం ఆపలేదు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకు వంతపాడారు.
ట్రంప్ కారణంగా యుద్ధం ఆగిందని చెప్పడంతో పాటు నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరు నామినేట్ చేసింది పాకిస్తాన్. అయితే నోబెల్ నామినేషన్ విషయంలో భారత్ మౌనంగా ఉండటం, తమ వ్యాఖ్యలను ఖండించడం ట్రంప్ ఈగోను దెబ్బతీసింది. తాను పదే పదే చెబుతున్న మాటలతో భారత్ విభేదించడం అమెరికా అధ్యక్షుడికి మింగుడు పడలేదు. ఈ క్రమంలో ఆయన పాకిస్తాన్ను దువ్వడం మొదలుపెట్టారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను వైట్ హౌస్ కు ఆహ్వానించి విందు ఇచ్చారు. ఆ తర్వాత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అరుదైన ఖనిజాల వెలికితీత కోసం పాకిస్తాన్తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. భారత్ పాకిస్తాన్ ఘర్షణ సమయంలో యుద్ధ విమానాలు పడిపోయాయని చెప్పిన ట్రంప్ అవి ఏ దేశానివో మాత్రం స్పష్టం చేయలేదు. అదే సమయంలో యుక్రెయిన్ మీద యుద్ధం చేపట్టిన రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే సాకుతో డొనాల్డ్ ట్రంప్ మన దేశం మీద సుంకాల భారం మోపడం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ఎంత రెచ్చగొట్టినా దీర్ఘకాల సంబంధాలను దృష్టిలో పెట్టుకుని భారత్ సంయమనం ప్రకటించింది. తాజాగా తాను షహబాజ్ షరీఫ్ ప్రాణాలను కాపాడానని ట్రంప్ చెప్పుకోవడం పాకిస్తాన్కు మింగుడు పడటం లేదు.